మధుమతిని మీ కోపాలు పౌరుషాలు ఏమైనా ఉంటే నా మీద చూపించండి. నువ్వేనా మధుమతివి? అవునండి, నేనే మధుమతినండి. నా సామాన్లు నాకు ఇచ్చేవే. ఏం సామాన్లండి? అవి ఎప్పుడో అయిపోయాయండి. అయిపోయాయా? అయిపోయాయండి. ఎప్పుడో అయిపోయాయా? అవునండి. నా సామాన్లు నాకు రాకుండా చేస్తావే నిన్ను. నాకు ముఖ మధుమతిని కాదే, నీ అత్తనే, నీ అత్తనే వదిలిపెట్టవే. అమ్మో, నన్ను కొడుతున్నావేంటి చండాలున్నారా? మీ అత్తనే. రెండు దెబ్బలు పడగానే వరుసలు కలిపేస్తున్నావా? నాకు అత్తెవరో బాగా తెలిసే. నువ్వు ఖచ్చితంగా మధుమతివే. నువ్వు నా అత్తమైతే సామాన్ల గురించి నీకే తెలిసింది కాబట్టి నువ్వు మధుమతివే. నాకు ముక్క నాకు ముక్క నాకు ముక్క నాకు ముక్క నాకు ముక్క నాకు ముక్క. నాకు తెలుసు, మధు అన్నప్పుడే బామ్మకు బెల్ట్ కొట్టి తప్పదని. తులసి, నన్ను వచ్చి కాపాడవే, లేకపోతే ఇది నన్ను చంపేసేలాగుంది. ఆగండి, మధుమతి కాదు బామ్మయ్య, సరిగ్గా చూడండి. మరి మధు ఎవరు? ఎవరు చెప్పండి, చెప్పండి. లేకపోతే అందరికి కోటింగ్ ఇస్తాను, కోటింగ్ ఇస్తాను. చెప్పండి. నాకు తెలుసు. నీకు తెలుసా? చెప్పు, ఎవరు? నీకు తెలుసా? చెప్పు, ఎవరు? ఎవరు మధుమతి? చెప్పు. అమ్మో, ఏదో తేడాగా ఉంది. నేను జంప్ అయిపోవడం బెటర్. బామ్మ, అత్తయ్య గారు మన లోకంలో లేరు. ఏదో ఒకటి చేసి అవి నాపకపోతే చాలా కష్టం. దీనికి ఒకటే మార్గం ఉంది. వెళ్ళి ఓ బిందె నీళ్లు తీసుకొచ్చి దాన్ని ఎత్తిన పోయి వెళ్ళు. అలాగే బామ్మ. ఏంటి అందరూ జూలో జంతువుని చూసినట్టు నన్నే చూస్తున్నారు? నువ్వు వాటికంటే ఎక్కువే చేసావులే, అందుకే నిన్ను అలా చూస్తున్నావు. ఏంటి నువ్వనేది? అత్తయ్య, మీరు వెళ్ళి చీర మార్చుకొని రండి. చీర? నా చీర తడిచిపోయిందండి. మీ చీర నీటితో తడిచింది. మీరు కొట్టిన దెబ్బలకి మా చీరల
ఏమైంది లేవే ఆపు. ఏం లేదు అనసూయ, నువ్వు కాలు జారి నేడు తొట్లో పడితేను స్పృహ తప్పిపోయావు. ఇప్పుడే తీసుకొచ్చాం ఇక్కడికి. అందుకే ఎక్కువ తినద్దు అని చెప్తున్నా. అయినా నా మాట వినకుండా పీకల దాకా తింటూనే ఉన్నావు. దాంతో అజీర్తి చేసింది. రేపటి నుంచి ఒక్క పూట తిను, సరిపోతుంది. అలాగే అత్తయ్య. వెళ్ళ చిచే. అమ్మో, ఇటు వెళ్ళను. అదేంటి తులసి వాంతులు చేసుకుంటుంది? ఏమైంది? ఎందుకలా వాంతులు అవుతున్నాయి? ఏమో బామ్మ, ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం తిన్నా వాంతులవుతున్నాయి. బహుశా అత్తయ్య గారు అన్నట్టు అజీర్తి వాంతులేమో. ఓసి పిచ్చి మహా, ఇవి అజీర్తి వాంతులు కాదే, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఆ వాంతులు ఏమిటి బామ్మ నువ్వు అనేది? నేను నేను తల్లిని కాబోతున్నానా? అవునే, ఇన్నాళ్ళకి ఆ దేవుడు కరుణించి నీకు అమ్మవయ్యే అదృష్టాన్నిచ్చాడు. ఉండు, ఇప్పుడే ఈ శుభవార్త అందరికీ చెప్పి నీ నోరు తిప్పేస్తాను. వద్దు బామ్మ, ఇదందరితో చెప్పుకునే అంత శుభవార్త కాదు బామ్మ, దుర్వార్త. మనిద్దరి మధ్య సమాధి కావాల్సిన వార్త. దయచేసి ఎవరితోనూ చెప్పొద్దు. ఏంటే నువ్వనేది? అవును బామ్మ, నువ్వన్నట్టు ఆ దేవుడు నన్ను కరుణించి తల్లిని చెయ్యట్లేదు, కక్షతో చేస్తున్నాడు. నేను కాచే కన్నీళ్లు సరిపోక నాతో కలిసి కన్నీళ్లు పెట్టుకోవడానికి నాకు బిడ్డనివ్వబోతున్నాడు. కానీ ఆయన ఆటలు సాగనివ్వను. ఆయన ఆజ్ఞ లేకుండా చీమతో కుట్టించగలడేమో కాని ఈ అమ్మకు మాత్రం బిడ్డనివ్వలేడు. ఏంటే నువ్వనేది? అవును బామ్మ, నేను అబోర్షన్ చేయించుకుంటాను. నోర్మోయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేక లేక ఇన్నాళ్లకు నీ కడుపు పండితే ఆనందించాల్సింది పోయి ఆ నలుసుని కడుపులోనే అంతం చేయాలనుకుంటావా? ఆ మాట అంటానికి నీకు మనసెలా వచ్చింది? నువ్వు అసలు ఆడపడకు పుట్టావా? ఇన్నాళ్ళు నిన్ను చూసి జాలిపడ్డాను. నీకొక బిడ్డ పుట్టాలని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుకున్నాను. కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. తిట్టు బామ్మ, తిట్టు. నీ కడుపు మంట చల్లారే వరకు, నీ కోపం తీరే వరకు తిట్టు. అప్పటికి నీ కోపం తీరకపోతే చంపేసి సంతోషంగా చచ్చిపోతాను. అంతేకాని ఓ బిడ్డకు తల్లి నవ్వమని మాత్రం అడగద్దు. ఎందుకంటే ఈ ఇంట్లో నన్ను అమ్మలా ఆదరించేది, ప్రేమించేది నువ్వొక్కదానివే. అలాంటిది ఈ రోజు నీ మాట కాదని లేక నేనే కనుక తల్లి నవ్వుతే నా బిడ్డకు ద్రోహం చేసిందా నవ్వుతాను. వద్దు బామ్మ, ఆ బిడ్డకు జన్మనివ్వమని మాత్రం అడగద్దు. నీ పిచ్చి కాని కష్టాలు ఎల్లకాలం ఉంటాయా చెప్పు? ఏదో ఒక రోజు నీ జీవితం మారి నీ కష్టాలన్నీ తీరే ఓ మంచి రోజు వస్తుంది. నీకు మంచి జీవితం వస్తే అమ్మగారు అని పిలిచే పని వాళ్ళు ఉంటారేమో, కానీ
అమ్మా అని పిలిచే బిడ్డలుండరే. అప్పుడు అమ్మ అవ్వాలనే మనసున్నా అమ్మ అయ్యే వయసుండదే. అలాంటి రోజు ఒకటి వస్తే ఇప్పుడు బిడ్డలు వద్దని ఏడ్చిన నువ్వే అప్పుడు బిడ్డలు కావాలి అని ఏడుస్తావు. నా మాట విని నీ ఆలోచన మార్చుకోవే. ఏదో ఒక రోజు మారటానికి నా జీవితం గుర్తింపు లేని ఊరు లాంటిది కాదు బామ్మ. అందరూ గుర్తించిన పేరు లాంటిది. అది నేను పుట్టినప్పుడు ఎలా ఉందో చచ్చే వరకు కూడా అలాగే ఉంటుంది. అది మారుతుందన్న నమ్మకం, ఆశ నీకున్నా నాకు మాత్రం లేదు. అందుకే పుట్టెడు దుఃఖాన్ని గుండెలోనే దాచుకొని పుట్టబోయే బిడ్డను వద్దనుకుంటున్నాను. నా బాధ నీకు అర్థమైతే నన్ను క్షమించు. అర్థం కాకపోతే నాలోని అమ్మతనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. అసలు నా బాధకి అర్థమే లేదనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పించు. అంతేకాని దయచేసి ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దు. నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. అది కాదే. అమ్మ ప్రేమ అన్నిటినీ త్యాగం చేస్తుందని తెలుసు కానీ అమ్మతనాన్నే త్యాగం చేస్తుందని నిన్ను చూశాకే అర్థమైందే. పుట్టని బిడ్డ క్షేమం కోసం గొడ్రాలిగా బతకటానికి సిద్ధపడ్డావు. నీ అమ్మ ప్రేమకి చేతులెత్తి మొక్కటం తప్ప ఈ బామ్మ ఏమీ చెయ్యలేదే. ఏమీ చెయ్యలేదు. ప్యాకాట ఆడడానికి డబ్బులు లేవు. నా పెళ్ళం దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలి? అబ్బా సుజాత, ఎలా తగ్గాలే? నేను కొంచెం తగ్గితే నేను కూడా సమంతలాగా కాజోల్లాగా ఉంటాను. అబ్బా, వాకింగ్ అంటే నడవాలి కదే. అబ్బా అది కదే, ఈ మధ్య నడుంకి బెల్టులు తగిలించుకుని ఇలా ఇలా అంటే తగ్గుతున్నారు కదా. என் பேரு காஞ்சனா. இதுக்கு முன்னாடி గుండా కుట్టి అనే మాదిరి இருந்தను. నా పేరు కాంచన. ఇంతకు ముందు నేను లావుగా చిన్న సైజు గుండె ఏనుగులా ఉండేదాన్ని. చూసిన ప్రతి ఒక్కరూ గున్నా గున్నా అని ఆట పట్టించేవాళ్ళు. అదే సమయంలో ఓ అద్భుతమైన ఆయుర్వేద ప్రోడక్ట్ గురించి విన్నాను. దాని పేరే నొక్కువారి బక్క చిక్కు. ఆ బక్క చిక్కు పౌడర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి బస్తా సైజులో ఉండే నేను చిన్న పిస్తా సైజులోకి వచ్చేసాను. ఆశ్చర్యం ఏంటంటే ఈ మందు తాగిన అరగంటకే నా బరువు 6 కిలోలు తగ్గిపోయింది. నా బరువుతో పాటు నేను వేసుకున్న బట్టల బరువు, కాలికి పెట్టుకున్న మెట్టెల బరువు, ఆఖరికి ఫోను బరువు, తలలో ఉన్న పేను బరువుతో సహా అన్ని బరువులు తగ్గిపోయాయంటే నమ్ముతారా? కానీ ఇది నిజమండి. ఈ అద్భుతమైన పౌడర్ విలువ కేవలం 5,000 రూపాయలు మాత్రమే. ఎలాగైనా నేను ఈ పౌడర్ కొనాలి. ఈ పౌడర్ తాగేసి నేను స్లిమ్ అయిపోవాలి. లత, లత, ఏంటండి? ఓ 2,000 ఇస్తావా? ఎందుకు? చెప్పను, చెప్పలేను, చెప్పకూడదు. అయితే నేను ఇవ్వను, ఇవ్వలేను, ఇవ్వకూడదు. అయితే చెప్పాల్సిందే అంటావా? చెప్పి తీరాల్సిందే. సరే, ఏం చేస్తాం? నువ్వంత గట్టిగా అడుగుతున్నావు కాబట్టి ఓ పిట్టకథలా చెప్తాను. సరే చెప్పండి. అనగనగా ఓ అందమైన అమ్మాయి. ఆమె పేరు లత అని చెప్దామనేలోగా కానీ నువ్వు కనిపెట్టేస్తావని గీత అని చెప్తున్నాను. ఆ గీత బద్రీనాథ్ని పెళ్లి చేసుకుంది.
బద్రీనాథ్ అంటే నేను అనుకుంటున్నావేమో, నేను మాత్రం కాదు. అయితే లత పెళ్ళైన కొత్తలో ఆహా ఐశ్వర్యకి అసలు సిస్టర్లా ఉండేది. ఇప్పుడు గీతా సింగ్కి కజిన్ సిస్టర్లా తయారైంది. పాపం ఆ అపూర్వ సౌందర్య రాశి బరువు తగ్గడానికి చేయని ప్రయత్నమూ లేదు. కాకపోతే తినే తిండి బండిలా మార్చి ఆమె అందానికి గండి కొడుతుంది. ఆమెను అలా చూడలేని బద్రీనాథ్ అంటే మీరు కాదు, అతను. ఆ, 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 అతనే డ్రమ్ లాంటి తన భార్యని స్లిమ్ చేయడానికి దుబాయ్ నుంచి ఫ్రెండ్తో పవర్ఫుల్ పౌడర్ తెప్పిస్తున్నాడు. దానికోసమే భార్యని 2000 అడిగానే తప్ప ప్యాకెట్ అడడానికి కాదు. ఎందుకండి ఎందుకండి నా మీద మీకు ఇంత ప్రేమ? 2000 నొక్కేయడానికి అంటే నేను చెప్పిన పిట్టకథలో మొగుడు పిల్లలు మనమేనని కనిపెట్టేశావా? మీరెంత అర్థం కాకుండా చెప్పినా ఈ లత కనిపెట్టేస్తుంది. ఛ! నీకు తెలియకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాను, అయినా కనిపెట్టేశావంటే నీది మామూలు బ్రెయిన్ కాదు. సారీ లత, నేనెంతో ముదురునైనా నిన్ను మోసం చేయనని అర్థమైంది. అందుకే నిజం చెప్పేస్తున్నా, దుబాయ్ నుంచి పౌడర్ తెప్పించేది నీకోసమే. కాకపోతే పౌడర్ తెచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నీ తెలివితేటల ముందు నా ఆటలు సాగలేదు. సరే సరే, ఇలా కనిపెట్టేయటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. ఆ, అవును, 2000 చాలా, ఇంకేమైనా కావాలా? ఆ, అంటే పౌడర్ విలువ 2000, కాకపోతే తెచ్చే కవర్కి 1000, ఆ కవర్ ఇచ్చేవాడికి ఇంకో 1000, మొత్తం 4000. మీరు అబద్ధం చెప్తున్నారు. కొంప తీసి కనిపెట్టేసింది ఏంట్రా బాబు? అంటే కవర్ ఇచ్చిన వాడికి 1000 ఇచ్చినప్పుడు ఇంటి దాకా తెచ్చిన వాడికి ఇంకొక 1000 ఇవ్వద్దా? నిజమే, ఇవ్వాలి. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? 5000. మరి ఇందాక 4000 అంటారేంటి? లత, నీ అంత తెలివి నాకు లేక. మరీ ఎక్కువ పొగడకండి, దిష్టి తగులుతుంది. నీకా? ఆ, నా తెలివికి. అబ్బా నిజమే, నువ్వు 5000 ఇస్తే నేను ఆ పౌడర్ వెంటనే తీసుకొస్తాను. అది తాగేసి నువ్వు అలా వెళ్తూ ఉంటే ఏ కాలేజ్ అని అడుగుతారు. కాలేజా నేనా అని నువ్వు అనడం, అది విని ఆ సంతోషం పట్టలేక నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ బద్రీనాథ్, ఐ లవ్ యూ బద్రి. ఐ టు లవ్ యూ. ఆ డబ్బులు ఇస్తే అరగంటలో పౌడర్ తీసుకొస్తాను, వెంటనే స్లిమ్ అయిపోవచ్చు. సరే సరే, 2 3 4 5. తీసుకోండి. ఇదిగో అత్తయ్య గారికి కనపడకుండా తీసుకెళ్ళండి. అరగంట ఆగితే నాకే కనిపించావు, ఇంకా అత్తయ్య గారికి ఏం కనిపిస్తుంది? వస్తాను. తొందరగా వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. డాక్టర్ విజయ్ గారిని కలవాలండి. అపాయింట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నామండి. సరే అలా కూర్చోండి, మీ నెంబర్ రాగానే పిలుస్తాను. అలాగేనండి. రామ్మా. నీ కంగారు కాకపోతే ఇప్పుడు నాకేమైందని ఓ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేది. ఈ మాత్రం దానికే హాస్పిటల్కి రావడం అవసరమా చెప్పు? నాకు అవసరమే. అయినా నిన్నట్నుంచి నీకు కొంచెమైనా బీపీ కంట్రోల్లోకి వచ్చిందా? ఇలాగే ఇంట్లో కూర్చుంటే నీరసించి కోమాలోకి వెళ్ళిపోతావు. ఆ తర్వాత లక్షలు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. అయినా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రావడం వల్ల నష్టమే ఉంది చెప్పు. చెకప్ చేస్తారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే టాబ్లెట్లు ఇస్తారు, అంతకు మించి ఇంకేమైనా చేస్తారా? నీ చాదస్తం కాకపోతేను. అది కాదే, డాక్టర్ గారిని కలిసేంత వరకు సైలెంట్ గా ఉండు, సరేనా? అలాగే లేవే. అయ్యో ఆగమ్మా, మంచినీళ్ళు తీసుకొస్తాను. అబార్షన్కి ఏర్పాటు చేయండి. అలాగే మేడం.
జనరల్గా అబార్షన్ అంటే మేము సపోర్ట్ చేయం, బికాస్ యాజ్ ఎ డాక్టర్ వీ షుడ్ నాట్ డూ. బట్ మీ ప్రాబ్లమ్స్ విన్నాక యాజ్ ఎ ఉమెన్ ఐ వాంట్ టు సపోర్ట్ యువర్ డెసిషన్. సో ఓ డాక్టర్గా చేయకూడని పనిని ఒక మహిళగా చేయాలనుకుంటున్నాను. బట్ ఈ మ్యాటర్ బయట ఎక్కడా తెలియకూడదు. మీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియనివ్వండి డాక్టర్. సరే, ఇవాళే అబార్షన్ చేస్తాను.